నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. బేల మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల తహసీల్దార్ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. काबोये सरपंच सरपंच संघम अध्यक्षुడు అదే పోదన్నా రవి సార్ సర్పంచ్ అయితే వచ్చే సంవత్సరం ప్రెస్ క్లబ్లో జెండా ఎగిరి ప్రెస్ క్లబ్ కట్టాలి ప్రెస్ క్లబ్లో జాగ నీకు జాగలు వస్తుంది నేను చూసి చెప్పండి మూడు మూడు ఇద్దాం పట్టుకుడు ఉంది కదా फोटो करो स्पेशल फोन पे गूगल पे नहीं डायरेक्ट फोटो क्लिक होती है
ఇప్పుడు లాగండి. हाँ रुक रहो, इधर देखते करो, इधर देखते करो। दान में उठ कुछ दान में उठ ऊपर ले ले कटे యావత్ బేలా మండల ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు బేలా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి కావుతున్న శుభతరుణంలో దశాబ్ది ఉత్సవాలు ఈరోజు దశాబ్ది ఉత్సవాల సందర్భంగా జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది. మరి గతంలో 1200 మంది విద్యార్థుల యొక్క ఆత్మ బలిదానాలకు చలించి అమ్మ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే గత 10 సంవత్సరాలు మన రాష్ట్రంలో ఒక దొరపాలన నడిచి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలన పీడించడం జరిగింది. కానీ మొన్న గత 5 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో మరి తెలంగాణ ప్రజలు అమ్మ సోనియా తెలంగాణ ఇచ్చిన దానికి మరి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడం, మరి నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రజాపాలన నడుస్తూ ఉంది. మరి ఈరోజు గత 10 సంవత్సరాలు ఏదైతే వారికి అంటే దొరపాలన నడిచింది, ప్రజల అభిష్టం మేరకు పరిపాలన జరగలేదు. కానీ ఇప్పుడు ప్రజలకు అనుగుణంగా ప్రజాది పాలన అనేది మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజాపాలన నడుస్తుంది. ఈ ప్రజాపాలనలో ఏదైతే తెలంగాణ ప్రతి పౌరునికి ఏదైతే మనము
చెప్పినటువంటి ఎన్నికల్లో ఇచ్చినటువంటి ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత మా రేవంత్ రెడ్డి గారిది. మరి ముఖ్యంగా ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, గతంలో మనం చూసినట్లయితే కొన్ని మనకు మన రాష్ట్రంలో పరిపాలన అనేది ఏ విధంగా జరిగింది, ఈ 5 నెలలలో పరిపాలన అనేది ఏ విధంగా సాగుతున్నది. ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి అక్కడ తన యొక్క గోడుని వినిపించే పరిస్థితి ఉంది. గతంలో అయితే మంత్రులకే అక్కడ అపాయింట్మెంట్ దొరకక కొన్ని నెలలు మంత్రులు ఎమ్మెల్యేలు అక్కడికి ముఖ్యమంత్రి కలవలేకపోయేవారు. ఇది కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి మధ్య తేడా. నేను మరోసారి బేలా మండల యావత్ ప్రజలకు మరి ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ మరి ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుఖంగా సుఖశాంతులతో ఉండాలని, మరి ప్రతి పేదవాడికి ఏదైతే మా సోనియమ్మ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి మనకి ఇది చేసిందో ఆ తెలంగాణ స్వప్నాన్ని సహకారం చేసే విధంగా పాలన సాగుతుందని తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.